తెలంగాణ హైకోర్టు మరో షాకింగ్ తీర్పు అయితే ఇచ్చింది. ఎవరైతే హైడ్రా కమిషనర్ ఉన్నారో రంగనాథ్కు తెలంగాణ హైకోర్టులో అయితే ఎదురుదెబ్బ తగిలింది. ఆయన్ను హైడ్రా కమిషనర్ పోస్ట్ నుంచి తప్పించాలంటూ సిఎస్ని అయితే ఆదేశించింది. రంగనాథ్పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులను ఆశ్రయించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, ఉన్నతాధికారిగా ఉన్న రంగనాథ్ కోర్టు ఉత్తర్వులను ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదంటూ ఆక్షేపించింది. మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంట భూములకు సంబంధించి గతంలో ఉన్న న్యాయస్థానం ఆదేశాలను హైడ్రా ఉల్లంఘించిందంటూ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ అయితే దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నా ఫెన్సింగ్ను హైడ్రా సిబ్బంది తొలగించారని, ఒకే పిటిషన్కు సంబంధించి పలుమార్లు కోర్టు ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ ధిక్కరించడం నేరమంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కోర్టుకు ఆయన హాజరు కావాలని అయితే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏజీ జోక్యం చేసుకుని దీనిపై పూర్తి స్థాయిలో అఫిడవిట్ అయితే దాఖలు చేస్తామని తెలిపారు. అఫిడవిట్లో రంగనాథ్ క్షమాపణలు కోరారు. కోర్టుల పట్ల పూర్తి స్థాయి నమ్మకం అయితే ఉందని పేర్కొన్నారు. లోతుకుంట సర్వే నెంబర్ 1-2లో ఉన్న 40 ఎకరాల భూమిలోకి వెళ్లలేదని తెలిపారు. అయితే దీనిపై స్పందించిన హైకోర్టు రంగనాథ్పై, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయనపై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని, దీనికి కారణం ఏంటంటూ ప్రభుత్వం తరపు న్యాయవాదిని అయితే ప్రశ్నించింది కోర్టు. ఈ క్రమంలో రంగనాథ్ని వెంటనే తొలగించాలి హైడ్రా కమిషనర్గా, ఆయన స్థానంలో వేరొకరు నియమించినట్టు కోర్టు అయితే కనుక ఉత్తర్వులు ఇచ్చింది.